ముందుగా నాకు చదువు చెప్పిన గురువులకి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా మా టీచర్స్ అందరికీ, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఉపాధ్యాయ మిత్రులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ మా టీచర్స్ అందరినీ చూపించడం జరిగింది. నేను ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి నేను పోగు చేసుకున్న కొన్ని జ్ఞాపకాలను ఈ వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాను. ఒక ఉపాధ్యాయునిగా నేను ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. ఇంట్లో పిల్లల్ని, పాఠశాలలో ఉన్న పిల్లల్ని ఎప్పుడు కొన్ని విషయాలను మనము నేర్పిస్తూ ఉండాలి. పాఠశాలలో పిల్లల్ని సంపూర్ణంగా తీర్చిదిద్దే బాధ్యత ఒక గురువుది మాత్రమే. అలాంటి స్థానంలో ఉన్న మనము ఎప్పుడు నిత్య విద్యార్థిగా నేర్చుకుంటూ మనము పిల్లలకి నేర్పించే ముందు మనమే ముందుగా అన్ని విధాలుగా నేర్చుకొని పిల్లలకు బోధిస్తూ ఉంటాము. అదేవిధంగా పిల్లలతో వాళ్ళకి బోరు కొట్టినప్పుడు ఎంటర్టైన్మెంట్ చేయడము, వాళ్ళకి క్విజ్ కాంపిటీషన్ వేయడము, డ్రాయింగ్ స్కిల్స్ నేర్పించడము, వాళ్ళతో కలిసి ఆడుకోవడము. టీచర్ ఈరోజు బోరింగ్గా ఉంది, మాతో ఆడతారా అన్నప్పుడు ఆడుకోవడము. అదేవిధంగా మా కొలీగ్స్తో ఎంటర్టైన్ చేయడము అండ్ ఇంకా చాలా రకాలుగా పాఠశాలలో పిల్లలు వాళ్ళకి మనం ఏదైనా నేర్పించినప్పుడు వాళ్ళు నేర్చుకున్న తర్వాత వాళ్ళ ముఖంలో కలిగే ఆనందాన్ని చూసి చాలా సంతోషం కలగడము, ఇవన్నీ చిన్ని చిన్ని జ్ఞాపకాలు. ఎన్ని వేలు పెట్టినా మనము సంపాదించుకోలేము అలాంటి ఆనందాన్ని. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా స్కూల్లో పిల్లలందరికీ నేను రీసెంట్గా నిన్న డ్రాయింగ్ కాంపిటీషన్ గీసేవాళ్ళు చెట్టులోనే అమ్మను గీసి ప్రకృతికి అమ్మకున్న అనుబంధాన్ని చూపించడం జరిగింది. అదేవిధంగా మనకు అమ్మ జన్మనిస్తే ప్రకృతి ఊపిరిని పోస్తుందనే నినాదంతో మా స్టూడెంట్స్ అంత చక్కగా వివరించినందుకు చాలా సంతోషం వచ్చింది. అదేవిధంగా మా స్టూడెంట్స్తో కలిసి ఆడుతున్నప్పుడు నా బాల్యం గుర్తుకొచ్చేది. నాకు పాఠశాల జీవితం మళ్ళీ బాల్యంలోకి వెళ్ళి వాళ్ళతో కలిసి ఆడుతున్నప్పుడు చాలా సంతోషాన్ని ఇచ్చింది. పిల్లలు చదువు పరంగా బ్రిటన్లో వెనుకబడినప్పుడు వాళ్ళని ఎలా చదవాలి, ఏ విధంగా చదివితే మనకు చదువు బాగా వస్తుంది, దేని మీద ఫోకస్ చేయాలి, మనం బ్రిటన్లో ఎలా ఉండాలి, నోట్స్ ఎలా రాయాలి, ఈ విధంగా మనం నోట్స్ని మెయింటైన్ చేస్తే మనకు రైటింగ్ స్కిల్ కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ పోవు అనే విషయాన్ని నేను తరగతి గదిలో వివరించడము, అదేవిధంగా పిల్లలు దాన్ని నేర్చుకోవడము. నా సబ్జెక్ట్లో డ్రాయింగ్స్ని చాలా చక్కగా కలర్ఫుల్గా డ్రాయింగ్ స్కిల్స్ని నేర్చుకోవడము చాలా సంతోషాన్ని ఇస్తుంది. ప్రతి టీచర్ కూడా విద్యార్థికి అర్థమయ్యే విధంగా వారి స్థాయికి వెళ్ళి టీఎల్ఎంని ఉపయోగిస్తూ క్లాస్లో బోధించడం అదొక సంతోషం. అదేవిధంగా పిల్లలు దాన్ని నేర్చుకొని మంచి స్థాయికి ఎదిగినప్పుడు అందరికన్నా ముందుగా సంతోషించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఉపాధ్యాయులు మాత్రమే. అలాంటి ఉపాధ్యాయ స్థాయిలో ఉన్నందుకు చాలా సంతోషకరం. అదేవిధంగా పాఠశాలలో ఎంత ఒత్తిడి ఉన్నా కానీ స్కూల్లో పిల్లలతో ఉన్నప్పుడు ఆ ఒత్తిడిని, ఆ టెన్షన్స్ అన్నీ మర్చిపోతూ మళ్ళీ వాళ్ళతో కలిసి వాళ్ళతో క్లాస్లో ఎంటర్ అయిన తర్వాత చాలా సంతోషాన్ని ఇస్తుంది. అన్ని బాధలని మర్చిపోతూ ఉంటాము. అదేవిధంగా పిల్లలకు క్విజ్ కాంపిటీషన్, గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటిది, ఎలా ఉండాలి మనం సొసైటీలో, చైల్డ్ రైట్స్, బయట ఆడపిల్లల మీద ఎలాంటి అటాక్స్ జరుగుతున్నాయి, వాటి నుంచి మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడము, క్లీనింగ్ గురించి చెప్పడము, ఇవన్నీ చాలా సంతోషాన్ని ఇస్తాయి నాకైతే. ఇంకా మా స్టూడెంట్కి నేను ఎప్పటికీ కొత్త కొత్త విషయాలను బోధిస్తూ వారిని క్లాస్ రూమ్లో ఎంటర్టైన్ చేస్తూ సులువుగా విద్యను ఏ విధంగా నేర్చుకోవాలనేది, విద్య అంటే ఒక బరువు కాదు, బాధ్యత. దాన్ని మనము నేర్చుకోవడము అలవాటు చేసుకుంటే మంచి ఉన్నత స్థాయికి ఎదగొచ్చు అని వారికి చెబుతూ సబ్జెక్టు పైన అవగాహనను కల్పిస్తూ వారికి చదువు మీద ఇంట్రెస్ట్ ఉండేలాగా కల్పిస్తూ ఉంటాను, చేస్తూ ఉంటాను. క్లాస్ రూమ్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాను. పిల్లలకి పిలిచినప్పుడు ఒక క్వశ్చన్ వేసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆన్సర్ చేస్తున్నప్పుడు చాలా సంతోషాన్ని ఇస్తుంది క్లాస్ రూమ్లో. నిజంగా
పిల్లలు చాలా అమాయకత్వంగా ఉంటారు. కానీ వాళ్ళు అడిగే ప్రశ్నలకి మనం సమాధానం చెప్తున్నప్పుడు అదో రకమైన సంతోషం ఉంటుంది. ఇలాంటి లైఫ్ సొసైటీలో అందరూ ఉద్యోగం చేస్తున్నారు, అందరికీ ఒత్తిళ్ళు ఉన్నాయి. కానీ ఆ ఒత్తిడి అనేది వారికి తగ్గిపోదు ఉద్యోగం రీత్యా వాళ్ళతో కానీ మాకెంత ప్రెషర్ ఉన్నా కానీ క్లాస్ రూమ్లో ఎంటర్ కాగానే మైండ్ రిలాక్స్ అయ్యే ఉద్యోగం ఏదైనా ఉంది అంటే అది ఉపాధ్యాయ వృత్తి మాత్రమే. ఇక్కడ రీసెంట్గా మా స్టూడెంట్స్కి నేను ఒక డ్రాయింగ్ని బోర్డు మీద గీసి ఆ డ్రాయింగ్ని టచ్ చేయకుండా డ్రాయింగ్ చిన్నగా గీయాలి అన్నప్పుడు ముగ్గురు విద్యార్థినులు వచ్చి ఒకరు ఎలా గీయాలి టచ్ ముట్టుకోకుండా అని ఒక అమ్మాయి అంటే, ఇంకో అమ్మాయి పుస్తకం పెట్టి అక్కడ అడ్డంగా పెట్టేసి డ్రాయింగ్ చిన్నగా అయింది అని అంటున్నారు. ఇంకో అమ్మాయి తన యొక్క తెలివితో డ్రాయింగ్ని చిన్నగా పక్కగా గీసేశారు, ముట్టుకోకుండా చిన్నగా చేయమనేసరికి. అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది విద్యార్థులలో. వాటిని మనం గుర్తించగలిగి వాళ్ళకి మంచి వేలో మనము ఎడ్యుకేషన్ ఇచ్చినట్లయితే ఇంకా మంచి సక్సెస్ని సాధించగలుగుతారు పిల్లలైతే. నిజంగా ఇక్కడ చూడండి, మా స్టాఫ్ వాళ్ళు మాకు బోరింగ్ ఉన్నప్పుడు అలా గ్యాదర్ అయ్యి చాలా మంచిగా మేమేదో చిట్ చాట్ చేస్తూ ఉంటాం, కామెడీ చేస్తూ ఉంటాం, అలా మైండ్ రిలాక్స్ అవుతూ ఉంటాము. అదేవిధంగా మా 6th క్లాస్ చిన్నారులు చూడండి, ఎంత కల్మషం లేని నవ్వు, ఏ విధంగా నవ్వుతున్నారు. హిందీ టీచర్ క్లాస్ చెప్తున్నప్పుడు అక్కడ ఒక కామెడీ వచ్చింది, వాళ్ళు ఎంత పడి నవ్వుతున్నారంటే అది చాలా సహజమైన కల్మషం లేని చిరునవ్వు ఆ చిన్నారులది. ఆ సందర్భంలో నేను వాళ్ళకు తెలియకుండానే వీడియో షూట్ చేయడం జరిగింది. ఇన్ని జ్ఞాపకాలను నాకు నిలయంగా నిలిచిన ఈ ఉపాధ్యాయ వృత్తికి నేను జీవితాంతం నా యొక్క ఎఫర్ట్స్ని పెట్టి పిల్లలకి ఉన్నతమైన విద్యార్థిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నేను పనిచేస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.